చాలా చాలా థ్యాంక్స్. మా ప్రొడ్యూసర్ గారికి ఇంకా పెద్ద థ్యాంక్స్. ఎందుకంటే నేను వచ్చిన కొత్త అది, కొంచెం మెయిన్ క్యారెక్టరు చేస్తున్న కొత్త అది, నన్ను నమ్మి అంత పెద్ద క్యారెక్టర్ ఇచ్చారు. నేను మామూలుగా ఫస్ట్ అంటే 2 years అయింది స్టార్ట్ చేసి, ఈ పిల్లలు ఏంటి, నేనే కొత్త వీళ్ళు కొత్త అని భయపడ్డాను. కానీ లాస్ట్లో వాళ్ళని చూసి నేను భయపడాల్సి వచ్చింది, ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాల్సి వచ్చింది. ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. నన్ను నమ్మినందుకు ఇంకా థ్యాంక్స్. ఇది అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను, ఆశపడుతున్నాను. అందరూ థియేటర్లో చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. మై నేమ్ ఈజ్ అభిషేక్. ఐ స్టాండ్ బై 5'8". ఐ కెన్ స్పీక్ హిందీ, తెలుగు అండ్ ఇంగ్లీష్. ఇట్లా చెప్పి ప్రతి ఆడిషన్లో ఇదే చెప్పేవాడిని. 6 years నుంచి ఇదే చెప్తున్నా. 6 years కింద చేసేవాడు. అట్లా ఈ టీం మొత్తంతో ట్రావెల్ అయ్యాను నేను. అన్నీ చెప్పాలి. నెక్స్ట్ ఫస్ట్ అజయ్కే చెప్పాలి. ఈ మూవీ తర్వాత అజయ్ కాస్త ఆరంభం అజయ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీనికి మ్యూజిక్ అండ్ సింజిత్ లవ్లీ బ్రో, ఇట్ వాజ్ అ లవ్లీ మ్యూజిక్. అండ్ మా ప్రొడ్యూసర్ అభిషేక్ వి తిరుమల ఎవడో ఇందాక వచ్చి అడిగాడు, అభి నువ్వేనా ప్రొడ్యూసర్ అని. ఇలానే నవ్వాను. కరెక్ట్, అభిషేక్ వి తిరుమలేష్ ప్రొడ్యూసర్ నేము. నా పేరు అభిషేక్ బొట్టేపల్లి అండి. క్లారిటీ ఇచ్చుకోవాలి ముందే. అండ్ మా కో యాక్టర్స్ రవీంద్ర విజయ్ సార్. నాకు దీంట్లో ఎక్కువ రవీంద్ర విజయ్ సార్తో నాకు స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకోవడం జరిగింది. ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లక్ష్మణ్ అన్న ఈరోజు రాలేదు, ఆయన కూడా ఎక్కడున్నా సరే థ్యాంక్ యూ ఫర్ హిమ్. అండ్ మా ఎడిటర్స్ ప్రీతమ్ అండ్ ఆది, బోత్ ఆఫ్ దెమ్ లైక్ ప్రీతమ్ నా రూమ్మేట్ ముందు, బోత్ ఆఫ్ దెమ్ లైక్ జెమ్స్. ఖచ్చితంగా మీరు అందరూ సపోర్ట్ చేయండి టీమ్ని. అండ్ దేవ్ డిఓపి ఈజ్ ఆల్సో మై రూమ్మేట్. ఈ జర్నీలో కలిసి వీళ్ళతో పాటు ట్రావెల్ చేయడం వల్ల ఇక్కడ దాకా వచ్చాను అని చెప్పుకోవచ్చు. ముందు నెక్స్ట్ నా హాస్టల్ డేస్ వర్క్ చేశాను ముందు, ఆ టీం వచ్చింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఎవ్రీ వన్. అండ్ మా ఏడీస్ శ్రీకాంత్, శాండీ అండ్ శ్రీకాంత్ లిరిక్. చాలామంది ఈ టీంలో ఎట్లా ఉందంటే అండి, ఒక పని అని పర్టికులర్గా చేయలేదండి, ప్రతిదీ చేశారండి. ఏడీ ఏమో ఇక్కడ సెట్ మొత్తం చూస్తున్నాడు, నెక్స్ట్ అందరూ ప్రతిదీ చేశారండి. టీం చాలా హెక్టిక్ స్కెడ్యూల్ ఉండే, బట్ ప్రాపర్గా అన్నీ ఫినిష్ అయిపోయినాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ వచ్చినందుకు. వన్ మోర్ టైం ఈ మూవీని పెద్ద సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ టికెట్లు అడగండి, అసలుగా డబ్బులు లేవు. సినిమా మూవీ రిలీజ్ అయిన వెంటనే అడుగుతారు భయ్యా టికెట్ అని. ఖచ్చితంగా వెళ్ళి చూడండి, ప్లీజ్ 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 గో అండ్ వాచ్. తప్పక చూడండి. May 10th ఇట్ ఈస్ ఆరంభం. ప్లీజ్. Thank you everybody. Thank you for coming. What we have done is done. The trailer is here, the film is here. Now it's your chance. జనాలకి పిలవాలి, తీసుకోవాలి, థియేటర్స్లో చూడాలి. And it is on to you. Take it, accept it, give ఆరంభం what it deserves. Thank you. సో మన క్రూ ఎట్లా అంటే, మనం అందరూ ఒకటే కాలేజ్ బ్యాచ్లో వచ్చారు, మెయిన్ టెక్నీషియన్స్ అన్నారు. సో అప్పటి నుంచి జర్నీ చేస్తున్నారు. సో ఫస్ట్ టైం అజయ్ స్టోరీ చెప్పినప్పుడే చాలా సింపుల్గా ఉంది, బట్ వెన్ మొత్తం ఫిల్మ్ అయిన తర్వాత మీరు చూసారు కదా ట్రైలర్, మొత్తం కొద్దిగా కాంప్లెక్స్ ఉంటుంది. ఆ డీకోడ్ చేయడానికి ఇచ్చేయడానికి మనకి ఇంత టైం పట్టింది. బట్ ఓవరాల్ లాస్ట్లో వచ్చినప్పుడు చాలా మంచిగా వచ్చింది. అండ్ May 10th అందరూ వచ్చేయండి, చూడండి. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ బీయింగ్ హియర్. ముందుగా వచ్చిన మా అమ్మ నాన్నకి థ్యాంక్ యూ. నా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, నా బెస్ట్ ఫ్రెండ్స్ అందరూ థ్యాంక్ యూ. ఇంకెవరు స్లిప్ రాసుకున్నాను, వినయ్ బ్రో థ్యాంక్ యూ. ఇది నా మొదటి సినిమా. స్పీచ్ చాలా ప్రిపేర్ అయ్యాను. ఒక నిమిషం, కొంచెం అస్సలు ఎక్కడా కూడా మొదటి సినిమా లాగా అనిపించట్లేదు. ఐ థాట్ మీరు ఏదైనా లాంగ్వేజ్ లో మీరు పెద్ద పెద్ద సినిమాలు చేసి వచ్చున్నారు. జీరో ఐడియా. ఫర్ ష్యూర్ గా మీకు ఇక్కడ నుంచి ఇది కేవలం ఆరంభం మాత్రమే, ఇంకా ఉంది ముందు ముందు. హార్డీ కంగ్రాచులేషన్స్ ప్లీజ్. థ్యాంక్ యూ అజయ్. అజయ్ నాకు ఒక బ్లెస్సింగ్ లా వచ్చాడు లైఫ్లో. ఈ సినిమా నాకు ఎట్లా ఇచ్చాడో అది సార్. నేను ఫస్ట్ సినిమా రషెస్ చూసి నేను దీనికి మ్యూజిక్ చేయడం ఏంటి అనుకున్నా, కానీ ఎలా చేశాను అంత గాడ్స్ గ్రేస్, అంత డెస్టినీ. థ్యాంక్ యూ అభి, నన్ను నమ్మావు. మోహన్ అన్న, రవీంద్ర విజయ్ సార్, భూషణ్ కళ్యాణ్ సార్, బ్యూటిఫుల్ పర్ఫార్మెన్సెస్. మ్యామ్ మీరైతే ఏడిపించేశారు మ్యామ్, ఎన్నిసార్లు చూసినా చాలా బ్యూటిఫుల్. లిరిసిస్ట్ శ్రీకాంత్, స్వరూప్ థ్యాంక్ యూ. కిట్టు ఇంకో సాంగ్ రాశాడు.
డిఓపి దేవ్, ఎడిటర్ విప్లవనతో పనిచేయడం ఇట్ వాజ్ మై డ్రీమ్. సో బట్ లక్కీగా టీజర్ ట్రైలర్ కట్ చేశాడు విప్లవన. అండ్ ద టీమ్ ఆఫ్ వ్యూ అందరికీ థ్యాంక్ యూ, చాలా థ్యాంక్ యూ. ఎవరినైనా మర్చిపోతే సౌండ్ డిజైనర్ ప్రభు, ఇతని పేరు గుర్తుపెట్టుకోండి. బేసిక్గా మన దగ్గర సౌండ్ డిజైన్ అంటే ఫాలీ అంటారు, కానీ సౌండ్ డిజైన్ ఈ సినిమాలో హీఈస్ ద హీరో యాక్చువల్లీ. సో అట్లాంటి సౌండ్ డిజైన్ చేయడం వల్లే నాకు మ్యూజిక్ వచ్చింది. సో ప్రభుతో పనిచేయడం ఇట్స్ మై అంటే వెరీ ప్రివిలేజ్డ్. థ్యాంక్ యూ ఆదిత్య, థ్యాంక్ యూ ప్రిజమ్, శాండీ. నా స్పీచ్ రాయలేదు నువ్వు ఇవాళ, అందుకే భయం వేస్తుంది. అంతే, నా ఫ్రెండ్స్, మమ్మీ డాడీ, ఇంకెవరైనా మీరు కూడా చాలా యాంకరింగ్ బాగా చేస్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నవీన్ పూలచొక్క నవీన్, బిగ్ ఫ్యాన్. థ్యాంక్ యూ. రాజేష్ అన్న కూడా వచ్చారు అనుకుంటా, ఇక్కడ చూసాను ఇక్కడ. బట్ ఓకే, ఎన్నో ఏళ్ల తర్వాత ఒక నావల్ని బేస్ చేసి ఓ సినిమా రాబోతుంది తెలుగులో. సో రైటింగ్ మీద ఇంత ఫోకస్ ఇస్తే కనుక ఇలాంటి సినిమా తీయలేరు. దానికే ఐ నీడ్ టు కంగ్రాచులేట్ అజయ్ ఆన్ ద చాయిస్ ఆఫ్ ద స్క్రిప్ట్. ఇలాంటి సినిమాని ప్రొడ్యూస్ చేయడానికి ఒక ధైర్యం కావాలి, ఒక నమ్మకం కావాలి. అండ్ కంగ్రాచులేషన్స్ టు అభిషేక్ ఫర్ ప్రొడ్యూసింగ్ దిస్. విజువల్ క్వాలిటీ గురించి, ఎడిట్ గురించి, మ్యూజిక్ గురించి అందరు మాట్లాడేశారు. కంగ్రాట్స్ టు యూ గైస్. దిస్ డస్ నాట్ సీమ్ లైక్ అ డెబ్యూ మూవీ, అ కంప్లీట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. అదే చూడబోతున్నారు మే 10వ తారీఖు ఆరంభం అనే మూవీ. డ్రామా కానీ, సైన్స్ ఫిక్షన్ కానీ, ఆ ఇంటెన్సిటీ you're truly going to enjoy it, a complete theatrical experience. మే 10వ తారీఖు ఆరంభం, థియేటర్లో చూడండి. థ్యాంక్ యూ. నమస్తే అండి, వచ్చిన అందరికీ వందనాలు. వెల్కమ్ టు దిస్ ఆరంభం. ఒక 2 years బ్యాక్ నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. వినయ్ ఫోన్ చేశాడు. సార్ ఒక సినిమా చేస్తున్నాను సార్, మీరు దాంట్లో ఉండాలి. ఓ ఓకే, ఎటువంటి సినిమా? ఒక సైంటిస్ట్ అండి. ఓ నియా, మళ్ళీ సైంటిస్ట్, మళ్ళీ ప్రొఫెసర్. లేదు సార్ ఒకసారి సార్ మీరు రావాలి సార్. లేదు నాకు డేట్స్ లేవు, ఐ కాంట్ డూ దిస్. లేదు సార్ ఒకసారి మీరు డైరెక్టర్ని కలవండి సార్, ఆఫ్టర్ దట్ యూ డిసైడ్. సో అజయ్ అండ్ ఐ హెడ్ కాఫీ ఇన్ జూబ్లీ హిల్స్ ఎట్ ఫిల్మ్ నగర్. ఈ స్టోరీ ఇది అది ఇలాగవుతుంది. నేను వింటున్నాను, ఏంట్రా ఈ కథ? కాదు సార్, ఇది ఒక కన్నడ నావెల్, అవార్డ్ విన్నింగ్ నావెల్. ఒక కుర్రాడు రాశాడు. సమ్ 23-24 ఓల్డ్ ఫిల్మ్, 25. అది స్టేట్ అవార్డు ఏదో వచ్చింది. అయితే అర్థం కాలేదు ఆ స్టోరీ ఏమిటి, అదంతా అక్కర్లేదు సార్, నేను చెప్పినట్టు చేయండి. ఓకే సరే ట్రై చేద్దాం. ప్లస్ పాయింట్ ఏంటంటే షిమోగాలో షూట్ చేస్తాను. దాట్స్ గుడ్, షిమోగా ఇస్ నైస్. ఇప్పుడు తను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఒక క్రూ, ఒక చిన్న అంటే అన్నపూర్ణ స్కూల్ నుంచి వచ్చిన ఈ క్రూ అనమాట. ఈ క్రూ యావరేజ్ ఏజ్ 23. అందరి ఏజెస్ కలిపితే యావరేజ్ ఏజ్ 23. మై ఏజ్ ఇస్ 2 times that. ఇక్కడెళ్ళి ఇరుక్కుపోయాను రా అనుకున్నాను. వెన్ ఐ రీచ్డ్ షిమోగా, ది ఇంట్రడ్యూస్ మీ టు ద ప్రొడ్యూసర్. అప్పటి వరకు నేను అభిషేక్ని కలవరా. ప్రొడ్యూసర్ వస్తున్నాడు, ప్రొడ్యూసర్ నేను చూస్తుంది ఎక్కడంటే ఒక కుర్రాడు వస్తున్నాడు ఇలాగా. ఈడా ప్రొడ్యూసర్, సార్ వెల్కమ్ సార్. యా ఓకే. ఆ రోజు తర్వాత ఆఫ్టర్ రీచింగ్ షిమోగా, ఫ్రమ్ ద నెక్స్ట్ మార్నింగ్ ఆఫ్ షూట్, ఈ టీం గురించి నాకు తెలిసింది. దిస్ ఇస్ అ ఫ్యాబ్యులస్ టీమ్. ప్రతి ఒక్క పర్సన్ క్రూలో ఆ రోజు ప్రొడక్షన్ కానీ, అభిషేక్ ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ ఊరు నుంచి వచ్చి దే హ్యాండిల్ ద ప్రొడక్షన్. అజయ్స్ టీమ్ స్టేయింగ్ ఇన్ దట్. ఏమీ లేదండి, ఆ ఏరియాలో ఒక చిన్న కొండల్లో షూట్ చేసాము. నథింగ్ వాజ్ దేర్. హౌ బ్యూటిఫుల్లీ దే ఆర్గనైజ్ ద షూట్, అన్బిలీవబుల్. నేను స్టార్టింగ్లో మా గురుగారు శ్యామ్ బెనగల్ గారు వాళ్ళతో పనిచేసినప్పుడు అలాంటి ఒక ఫీలింగ్ వచ్చింది. ఒక గ్రూప్, ఒక ఫ్యామిలీ, అందరు కలిసి ఉండడం, కలిసి పనిచేయడం. That was one of the most beautiful experiences. And పోతూ అంటే యాక్ట్
చేస్తూ సినిమా గురించి అర్థం చేసుకున్నా. చెప్తాడు అన్ని కథ ఇలాగుంది అలాగుంది అంటే ఏం అర్థం కాలేదు. కానీ సీన్ అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ సీన్ వన్ సీన్, సెకండ్ సీన్, థర్డ్ సీన్ అలా చేస్తూ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే, ఓ మై గాడ్, దిస్ ఇస్ ది ఆరంభం, దిస్ ఇస్ ద బిగినింగ్. వాట్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ సో మచ్ అభిషేక్, థ్యాంక్ యూ సో మచ్ అజయ్, థ్యాంక్ యూ ది ఎంటైర్ టీమ్, ఎవ్రీ వన్. ది వే అంటే నేను కూడా సడన్లీ 24 అయిపోయానండి ఆ రోజు. అది ఎక్కడి నుంచి ఎనర్జీ వచ్చింది, ఎలా వచ్చింది తెలియదు, కానీ వీళ్ళతో కలిసి వి జస్ట్ మేనేజ్ ద హోల్ థింగ్. ఆల్ మై కాస్ట్, ఎవ్రీ వన్ అరౌండ్ అస్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఈవెన్ ద థియేటర్ విల్ బీ అ ఫ్యాంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. 10th May తప్పక చూడండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సచ్ అ లవ్లీ షో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హలో, అందరికీ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టుడే. అండ్ సో ఐ వాజ్ నాట్ జస్ట్ అన్ ఎడిటర్, దీంట్లో యాజ్ అ అసోసియేట్ డైరెక్టర్ లా కూడా ఉండే. సో మొత్తం ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్ అండ్ పోస్ట్ మొత్తం ఉండే. సో యాక్చువల్లీ ఐ సా ద ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ స్క్రిప్ట్ టు స్క్రీన్ అండ్ ఇట్ వాస్ మ్యాజికల్, right? And every team member, cast, crew, everybody has given 200% in this film, that I can say for sure. And మీరు ఈ గ్లిమ్స్ చూస్తుంటారు, చాలా ఫ్రెష్ లుక్ ఉంది. సో ఇది తీసుకొని రావడానికి చాలా టైం పట్టింది. సో ఐ విష్ ఎవ్రీబడి విల్ కమ్ టు థియేటర్స్ అండ్ సీ దిస్ ఫిల్మ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టుడే. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎవ్రీవన్ ఇచ్చినందుకు. అసలు నా లైఫ్లో ఇలాంటి ఒక ఈవెంట్ జరుగుతుందని ఎక్స్పెక్టే చేయలేదు. థ్యాంక్స్ టు మై టీమ్, ఆరంభం టీమ్. వాళ్ళంతా సపోర్ట్ వల్లనే నేను కనీసం ఇక్కడ వచ్చాను, ఒక సాంగ్ రాశాను, అది జనాల్లోకి వెళ్తుంది అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎన్ని ఫెయిల్ అయినా కానీ ఇదొకటి సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాను. ఐ నో సాంగ్స్ రాశాను, బట్ మోర్ దాన్ సాంగ్స్ ఇట్స్ సినిమా ఫర్ మీ. మా టీం ఆరంభం సినిమా సక్సెస్ అవ్వాలి. చాలా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. సినిమా నేను చూశాను, చాలా బాగా వచ్చింది. సో డెఫినెట్గా అందరికీ ఆరంభం, మా టీంకి ఆరంభం అవ్వాలని కోరుకున్నాను. ఇంకా చాలా ఏమన్నా సక్సెస్ మీట్లు ఉంటే వాటిలో మాట్లాడతాను. బట్ థ్యాంక్స్ చెప్పాలి అజయ్, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అభి, అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్, నమ్మిలు వీళ్ళందరూ నన్ను. అండ్ ఇంకొక వినయ్ అని ఉంటాడు, ఇక్కడ స్టేజ్ పైన లేడు. స్పెషల్ థ్యాంక్స్ టు వినయ్ అండ్ థ్యాంక్స్ టు ఆల్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. సారీ, నాకు చాలా ఫస్ట్ టైం ఇది, అంటే నాకు తెలియదు కూడా పిలుస్తున్నట్టు. థ్యాంక్స్ రా సింజిత్, చాలా మంచిగా ప్లాన్ చేశారు. అంటే ఇది ఒక 2 years బ్యాక్ కోవిడ్లో ఉన్నప్పుడు నాకు సింజిత్ పరిచయం అయ్యాడండి. సో అంటే అప్పుడు ఏం చేయాలి ఏంటి, అసలు కోవిడ్ ఎలా అందరినీ ఇబ్బంది పెట్టిందో తెలిసిందే. అదే ఇబ్బందుల్లో ఉంటూ అసలు ఏం చేస్తున్నాము అన్న ఇదిలో ఉన్నప్పుడు మనోడు లక్కీగా నన్ను కాంటాక్ట్ అవ్వటం, ఇట్లా ఫస్ట్ ఒక సింగిల్ ఒకటి చేసాం తను అంతా అని చెప్పి. సో దాని తర్వాత మనోడికి సినిమా ఛాన్స్ రావటం, దానికి నన్ను వాడు వీడు రాస్తాడని చెప్పి నమ్మి నాకు నిజంగా ఛాన్స్ ఇచ్చినట్టే వాడు. లేకపోతే డెఫినెట్లీ నేను ఇక్కడ ఉండి మాట్లాడగలిగేవాడిని కాదు. సో థ్యాంక్స్ లాట్ సింజిత్. అజయ్ గారు ఈ సాంగ్కి అనగా అనగా అనే సాంగ్కి ఆయన నాకు ఇచ్చిన బ్రీఫ్ కానీ ఆయన చాలా ఓపెన్గా ఉండి నాకు రాయటానికి ఛాన్స్ ఇచ్చారు. అండ్ ఎట్ ద సేమ్ టైం అది ఎస్పి చరణ్ గారు లాంటి వారు పాడటం అన్నది ఇంకా నేనేం చెప్పలేను. అది వెరీ థ్యాంక్ఫుల్ టు ద టీమ్ ఆఫ్ ఆరంభం. అండ్ ఐ డెఫినెట్లీ wish the film would be a great success and it will be a success. ట్రైలర్ చూసాము అండ్ ఖచ్చితంగా ఇది చాలా మంచి సినిమా అండి. సో అందరికీ ఇది నాకు ఆరంభమే ఇది. దాంతోపాటు మ్యూజిక్ డైరెక్టర్ కానీ డిఓపి కానీ అందరికీ ఆరంభం అనేది ఒక కొత్త ప్రారంభమే. సో అది దీంతో స్టార్ట్ అయ్యి ఇవి ఎన్నో మంచి సినిమాలు తీయాలి అందరూ. సో ఐ విష్ ద టీమ్ ఆఫ్ ఆరంభం వెరీ గ్రాండ్ సక్సెస్ అండి. థ్యాంక్స్ అలాట్. హాయ్ ఎవ్రీవన్. సో ఇప్పుడే మేడం ఏమన్నారంటే టీజర్కి కమెంట్లో ఆస్కర్ రావాలి సినిమాకి అని చెప్పారు. యాక్చువల్లీ 2 years నుంచి మేమందరూ ఒకే ఫ్లాట్లో ఉంటున్నాం. ఓనర్ ఇప్పుడే కాల్ చేశాడు ఖాళీ చేయమని, ఎందుకంటే సో అలా ఉంది ఇప్పుడు మా జర్నీ. సో
7 years బ్యాక్ ఐ కేమ్ టు హైదరాబాద్. నేను హైదరాబాద్కి వచ్చాను. అప్పటికి నాకు తెలుగు రాదు, ఏం రాదు. నేను అన్నపూర్ణ స్టూడియోస్లో చదువుకోవడానికి వచ్చాను. ఇన్ఫ్యాక్ట్ మాదాపూర్కి వెళ్ళడానికి ఏదో రాంగ్ బస్ ఎక్కి మేదిపట్నంకి వెళ్ళిపోయాను. అక్కడ వెళ్ళి అన్నపూర్ణ స్టూడియోస్ వెతికితే ఏం దొరకలేదు, మసీలు దొరికినాయి నాకు అంతే. సో ఆ 7 yearsలో లైక్ ఫిలింలో చెప్పినట్టు ఇట్స్ నీదర్ ద జర్నీ నార్ ద డెస్టినేషన్, ఇట్స్ ఆల్వేస్ ద కంపానియన్షిప్. సో ఈ 7 yearsలో I have got all these people and I was able to make this film and I want to thank Sandeep because నేను ఫస్ట్ ఈ నావెల్ని కోవిడ్లో ఫిల్మ్ చూసి పిచ్చి పట్టి ఏం చేయాలో అర్థం కాక బుక్ షెల్ఫ్లో ఒక బుక్ ఉంటే చదివాను. సో అప్పుడు నాకు శాండీతో కూర్చొని ఫ్రీ ఆఫ్ కాస్ట్, అన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆబ్వియస్లీ మనదంతా ఇప్పుడు లైఫ్. సో నేను శాండీ మా ఊరికి వెళ్ళిపోయి కోవిడ్లో రాసుకున్నాం ఈ స్క్రీన్ ప్లేని. తర్వాత లైక్ వీ వర్క్ హార్డ్, లైక్ వీ గేవ్ సో మచ్ ఆఫ్ ట్రయల్స్, ఇక్కడ ఓకే అవ్వలేదు. దెన్ ఐ మెట్ అభి యాజ్ అ పార్ట్ ఆఫ్ ద డెస్టినీ. So then I was able to make this film, and without Vinay I think this film would have not happened and it would have not been on the stage now. And I want to thank my dear friend Prabhu. Like ఆయన చాలా పెద్ద సినిమాలకు సౌండ్ డిజైన్ చేశారండి యాక్చువల్లీ. లైక్ ఆది పురుషులో పనిచేశాడు, జైలర్, లైక్ హీ హాజ్ అ వెరీ బిగ్ పోర్ట్ఫోలియో. బట్ థ్యాంక్స్ ఫర్ వర్కింగ్ ఫర్ మై ఫిల్మ్ అండ్ కమింగ్ హియర్. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ఆది అండ్ ప్రీతం ఫర్ ఎడిటింగ్ మై ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్ మచా. అండ్ దేవ్, ఆబ్వియస్లీ నేను దేవ్ రూమ్మేటే కాబట్టి నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. వీ గెట్ అప్ టుగెదర్, వీ ఈట్ టుగెదర్ అండ్ వీ స్లీప్. నో, వీ డోంట్ స్లీప్ టుగెదర్. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ సింజిత్. యాక్చువల్లీ సింజిత్ నాకు ఫస్ట్ వేరే మ్యూజిక్ డైరెక్టర్ ఉండేనండి. సో ఆయనతో మనకు వర్కౌట్ అవ్వలేదు. దెన్ సింజిత్కి నేను మెయిల్ పెట్టాను, నాకు ఆయన ఎవరని తెలియదు. ఏ సినిమా అని చెప్పి నన్ను ఆయన నంబర్ బ్లాక్ చేశాడు ఫస్ట్, ఎవరో టైం పాస్ చేయడానికి వస్తున్నారని చెప్పి. బట్ ఇట్స్ ఓకే సింజిత్, బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ మ్యూజిక్ ఫర్ మై ఫిలిం. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ మై యాక్టర్స్ బికాస్ సార్ చెప్పినట్టు వీ టుక్ దెమ్ టు వెస్టర్న్ ఘాట్స్. మనకు ప్రొడక్షన్ అంటే అంత ఎక్కువ తెలియదు. లైక్ వీ ఓన్లీ నో ద బేసిక్స్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అంతే, కానీ హౌ టు ట్రీట్ యాక్టర్స్, లైక్ హౌ టు మేక్ దెమ్ కంఫర్టబుల్, ఇవన్నీ మనకు తెలియదు. బట్ ఆ ఏరియాలో వెస్టర్న్ ఘాట్స్లో ఆ టైంలో మనతో పాటు ఉండి మనకు సపోర్ట్ చేసుకొని ఈ సినిమాని ఇంత దూరం తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ హర్ష. సో హర్ష అసిస్టెంట్, మన టీంలో ఉన్న అభిమన్యుడు ఆయన. సో నేను చెప్పంగానే వెస్టర్న్ ఘాట్స్లోకి వెళ్ళిపోయి హీ గాట్ ద లొకేషన్స్ ఫర్ అస్. సో ఇప్పటికీ కూడా ఏదైనా మాట్లాడితే సినిమా గురించి అన్ని మాట్లాడిన తర్వాత లాస్ట్లో అందరూ అడుగుతున్నది, డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఎవరైనా కానీ, లొకేషన్స్ ఎక్కడ అండి అని అడుగుతారు, ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ షూట్ చేయడానికి. సో హీ గాట్ మీ ద లొకేషన్. అండ్ మహేష్ అన్న ఈస్ ద వన్ హూ ఈస్ హ్యాండ్లింగ్ ఆల్ ద పోస్ట్ ప్రొడక్షన్. థ్యాంక్ యూ మహేష్ అన్న, వితౌట్ యూ నథింగ్ వుడ్ హ్యాపెన్. అతిరథ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ దేర్ ఇన్ ద ఎంటైర్ టీమ్ అండ్ సపోర్టింగ్ అస్. అండ్ ఇంకెవరైనా మర్చిపోయింటే సారీ అండి, ఎవరు కనిపించట్లేదు. అండ్ రోహన్ తారక్, థ్యాంక్ యూ సో మచ్ రా, థ్యాంక్ యూ సో మచ్. సో మా ఫ్యామిలీ మైసూర్లో ఉంటారు కాబట్టి ఇంకా ఎవరు రాలేదు. సో ఐ థింక్ నా ఫ్యామిలీ అండ్ నా తోడు వీలే. థ్యాంక్ యూ సో మచ్. అందరూ బాగున్నారా? మా డెలివరీ డేట్ వచ్చేసి 10th అండి. మీరందరూ వచ్చి చూడాలి. అంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 2.5 to 3 years. మా ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ మోస్తూనే ఉన్నారు, రోజు చూస్తూనే ఉన్నాను నేను. చాలా ఇబ్బంది పడుతున్నారు. యా, ఫైనల్లీ వీఆర్ రిలీజింగ్ ఇట్ ఆన్ 10th. చాలా స్కెప్టికల్గా ఉన్న టైంలో కలిసారండి. నాకు లైక్ స్టోరీ నమ్మే చేశాను ఈ సినిమా. నేను చేసింది ఏం లేదండి, హ్యూమిలిటీతో చెప్పట్లేదు, సీరియస్లీ నేను చేసింది ఏం లేదు. మొత్తం వాళ్ళే చేశారు. వాళ్ళు ఏం చేయమంటే అది చేశాను నేను. బట్ ఆఫ్టర్ వాచింగ్ ద ఫిలిం ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ సినిమా చాలా మంచి సినిమాగా నిలుస్తుంది అండ్ అందరికీ నచ్చుద్ది. ఐఎమ్ క్వైట్ షూర్. అండ్ ఇంత మంచి కాస్ట్ అండ్ క్రూతో పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఖచ్చితంగా ఇది నాకు ఒక కొత్త ఆరంభం అవుతుందని అనుకుంటున్నానండి. అందరికీ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. జరగకుండా జరిగినట్టు అనిపించేది ఒకటి ఉంది కదా, ఆ ఎంటీ స్పేస్, దానంటారు డేజా వూ. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ నేను చెప్పాలంటే మా అమ్మ నాన్నకి థ్యాంక్స్ చెప్పాలి. మా నాన్నకి స్పెషల్గా, ఆయన నన్ను నమ్మి డబ్బులు ఇచ్చాడు. ఆయన నన్ను నమ్మి ఇదంతా చేయడానికి ఆయన పెట్టిన నమ్మకమే ఆరంభం. ప్లస్ ఈ స్టోరీ తీసుకొచ్చింది ఉజ్వల్ అని నా ఫ్రెండ్. ఆయన తీసుకొచ్చాడు ఈ స్టోరీ. ఆయన ద్వారా పరిచయం అయిందే అజయ్, ద బ్రెయిన్ ఆఫ్ దిస్ ఫిలిం, ద బ్రెయిన్ ఆఫ్ ఆరంభం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ ఇది చాలా బాగుంది ఫిలిం అని నేను చెప్తే మీరు నమ్మకపోవచ్చు, కానీ మీరు వచ్చి చూడండి, మీరు చూసి చెప్పండి ఎలా ఉందని.
నేనైతే నమ్ముతున్నాను మన అజయ్ చాలా మంచి సినిమా ఇచ్చాడు నాకు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ యాక్టర్స్ ఎవ్రీబడి వాజ్ సో కంఫర్టబుల్. అండ్ వీళ్ళంతా ఏమున్నారు కదా ఎడిటర్స్, వాళ్ళందరూ నా ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళందరూ ఫ్రెండ్స్ అయిపోయినారు నాకు ఈ జర్నీలో. తోడు యాజ్ అజయ్ రిటర్న్ శాండీ రాసినట్టు తోడు నాకు ఒక మంచి తోడు దొరికింది అందరితో. ఎస్, థ్యాంక్ యూ సో మచ్.